హలో పీపుల్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోహిత్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అవ్వాలంటే బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఏమేమి టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకవేళ నువ్వు ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే వీడియో నచ్చితే లైక్ చేయి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అవ్వాలంటే అసలు ఏమి సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయాలో నేను క్లియర్గా చెప్తాను. నేనైతే సబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని 3 లెవెల్స్లో దీన్ని కేటగిరైజ్ చేశాను. ఫస్ట్ది బిగినర్ లెవెల్, సెకండ్ది ఇంటర్మీడియట్ లెవెల్, థర్డ్ది కోర్ లెవెల్. అండ్ ఈచ్ లెవెల్లో నువ్వు ఏమేమి సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయాలో కూడా క్లియర్గా మెన్షన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడు. ఫస్ట్ లెవెల్ బిగినర్ లెవెల్. ఈ బిగినర్ లెవెల్లో నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఈడీసీ, సర్క్యూట్ థియరీ అండ్ ప్రోగ్రామింగ్ బేసిక్స్. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో నువ్వు ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేసి ఫైనైట్ స్టేట్ మిషన్స్ వరకు వెళ్ళాలి. అంటే నెంబర్ సిస్టమ్స్, బులియన్ ఆల్జిబ్రా, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, కాంబినేషనల్ సర్క్యూట్స్, ఫైనైట్ స్టేట్ మిషన్స్. మళ్ళీ కాంబినేషనల్ సర్క్యూట్స్కి వస్తే మక్సెస్, యాడర్స్, డికోడర్స్, ఎన్కోడర్స్, డిమక్స్, ఇలా ఈ కాంబినేషనల్ సర్క్యూట్స్లో నువ్వు ఫోకస్ చేయాల్సిన టాపిక్స్. అండ్ కమింగ్ టు ది సీక్వెన్షియల్ సర్క్యూట్స్, దీంట్లో ఫ్లాప్స్, కౌంటర్స్, రెజిస్టర్స్, ఇలా ఈ టాపిక్స్ అన్ని నువ్వు సీక్వెన్షియల్ సర్క్యూట్స్లో అయితే కవర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఈడీసీ, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్. దీంట్లో నువ్వు బేసిక్గా నేర్చుకోవాల్సిన డయోడ్స్, బీజేటీస్, మాస్ఫెట్స్, వీటిపైన ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోద్ది యాజ్ ఎ బిగినర్ లెవెల్. థర్డ్ వన్ సర్క్యూట్ థియరీ. ఈ సర్క్యూట్ థియరీలో నువ్వు ఈ బేసిక్ థియరమ్స్ ఉంటాయిగా, థెవెనియన్స్, నార్టన్స్, మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థియరం, ఈ థియరమ్స్ అండ్ కేవీఎల్, కేసీఎల్, వీటిపైన కొంచెం ఐడియా అయితే తెచ్చుకో. ఫోర్త్ వన్ ప్రోగ్రామింగ్ బేసిక్స్. బేసిక్గా సి++ లాంగ్వేజ్ పైన ఒక కోడింగ్ నాలెడ్జ్ అయితే నీకు ఉండాలి. సో ఓవరాల్గా ఇదనమాట ఒక బిగినర్ లెవెల్లో నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సిన మెయిన్ సబ్జెక్ట్స్. సెకండ్ వన్ ఇంటర్మీడియట్ లెవెల్. ఈ ఇంటర్మీడియట్ లెవెల్లో నువ్వు కొంచెం విఎల్ఎస్సికి రిలేటెడ్ ఉన్న సబ్జెక్ట్స్ని అయితే టచ్ చేయాలి. స్టార్ట్స్ ఫ్రమ్ సీమోస్ టెక్నాలజీ, సీమోస్ ఆపరేషన్, ఒక ఈక్వేషన్ ఇస్తే దాన్ని సీమోస్ సర్క్యూట్లోకి ఎట్లా కన్వర్ట్ చేయాలి, లేఅవుట్, స్టిక్ డయాగ్రామ్స్, సీమోస్ లాజిక్ ఫ్యామిలీస్. అండ్ కమింగ్ టు ద విఎల్ఎస్ఏ డిజైన్ ఫ్లో, అంటే ఫ్రమ్ ఆర్టీఎల్ టు డిజైన్ క్లోజ్ చేసే వరకు ఏమేమి స్టేజెస్ ఉంటాయి, ఇవన్నీ నువ్వు ఇంటర్మీడియట్ లెవెల్లో అయితే నేర్చుకోవాలి. థర్డ్ వన్ కోర్ లెవెల్. ఈ కోర్ లెవెల్ ఏంటంటే ఇంకా కంప్లీట్గా ఒక ఫిజికల్ డిజైన్ ఇంజనీర్కి తెలియాల్సిన టాపిక్స్ అన్ని కోర్ లెవెల్లో నువ్వు నేర్చుకోవాల్సిన టాపిక్స్. బేసిక్గా చెప్పాలంటే ఫిజికల్ డిజైన్ ఫ్లో ఫ్రమ్ ఆర్టీఎల్ టు డిజైన్ క్లోజింగ్ లెవెల్ వరకు ఏమేమి స్టేజెస్ ఉంటాయి అన్నీ తెలుసుకోవాలి. యాక్చువల్గా అయితే ఈ ఫిజికల్ డిజైన్ రిలేటెడ్ టాపిక్స్ అనేవి మన కాలేజ్లో అయితే ఎవరు చెప్పరు. నువ్వు ఇవి నేర్చుకోవాలంటే ఏదో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో అయితే జాయిన్ అవ్వాల్సిందే. యాజ్ ఎ ఫిజికల్ డిజైన్ ఇంజనీర్గా నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ నువ్వు ఇంకా కాలేజ్లో ఉండుంటే, లేకపోతే ఇప్పుడే గ్రాడ్యుయేషన్ బయటకు వస్తే, నువ్వు బేసిక్గా ఈ బిగినర్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే చాలు. నేను ఒక ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అవ్వడానికి ఏం సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలో నీకు కూడా అవే చెప్పాను. యాజ్ ఎ బిగినర్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ ఉన్న సబ్జెక్ట్స్ నేను ఫోకస్ చేసి ఫిజికల్ డిజైన్ ఇంజనీర్కి ప్రిపేర్ అయ్యాను. ఒకవేళ నీకు ఈ ప్రాసెస్ నచ్చితే ఫాలో అవ్వు, లేకపోతే నీకు ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయి, మనకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఫైనల్గా వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నీకు కమెంట్ సెక్షన్లో రేస్ చేయి, నేనైతే క్లియర్ చేస్తాను. మన అకౌంట్ అయితే ఫాలో చేసేసుకో, వీడియో నచ్చితే లైక్ చేయి. ఇంకెవరైనా నీ ఫ్రెండ్స్లో ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ అవుదాం అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయి, ఖచ్చితంగా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఉంటా మరి, బై.